ఇక్కడ పసుపు కలర్ టీషర్ట్ వేసుకుని ద డాక్టర్ ని తలతలా మేసిపోతున్నాడు. వీడే మా ఫ్రెండ్ విజయ్. బెంగళూరు నుంచి పాప మోటో వ్లాగింగ్ చేసుకుంటూ బండి వేసుకొచ్చేసాడు. దారిలో బండి కూడా ప్రాబ్లం ఇచ్చేసింది. ఇప్పుడు దాన్ని చూపించడానికి అందరం వెళ్తుంటే దారిలో ఒక మెకానిక్ షాప్ దగ్గర ఆగాం. ఆగి చెక్ చేపిస్తే ఇంజన్ లో ఒక పెద్ద ట్రబుల్ వచ్చింది, బోర్ లాంటిది అని చెప్పారు. ఏం వాడకూడదు బైక్ అనేసారు. ఇంకా ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి కలిసి కూర్చొని తింటూ మాట్లాడదాం అనేసి అందరం ఒక డాబా దగ్గరికి వెళ్ళి కూర్చొని తింటూ మాట్లాడుతున్నాం. కానీ మన మోటో వ్లాగర్ విజయ్ మాత్రం దిగాలుగా కనిపించాడు. వాడి ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయిందని ఫీల్ అయిపోతున్నాడు. అందుకనేసే వాడికి మేము ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాం. ఏంటంటే వాడు వేసుకున్న ప్లాన్ ఎలాగో స్పాయిల్ అయిపోయినా మేము ఒక మిడ్ నైట్ ప్లాన్ వేసాం రైడ్ కి. అయినా మిడ్ నైట్ ఎవరైనా వస్తారా అని అడిగితే వంశీగాడు ఒక పెద్ద డైలాగ్ వేసాడు. సో వచ్చే వాళ్ళందరినీ ఒప్పించి హ్యాపీగా రైడ్ స్టార్ట్ చేద్దామని బైక్స్ అన్ని పెట్టి వాటికి ఫోటోషూట్స్ తీస్తుంటే నేను విజయ్ మాత్రం ఏ లొకేషన్కి వెళ్తే నైట్ వెళ్ళి పొద్దున్నే వచ్చేయచ్చు అని ఆలోచిస్తున్నాం. లాస్ట్ కి పులిగుండు ఫిక్స్ చేసుకుని వెంటనే స్టార్ట్ అయిపోయాం అక్కడికి. దారిలో ఇంకా పెట్రోల్ స్టాప్ దగ్గర ఆగితే వైఫ్ హస్బెండ్ మీద అలిగిందేమో, అందుకే దాన్ని దూరం పెట్టింది. సర్లే వాటి గోల మనకెందుకని జర్నీ కూడా స్టార్ట్ చేసాం. దారిలో వెళ్తుంటే మా ఫ్రెండ్స్ కాన్ఫిడెంట్ గా రాంగ్ రూట్ లో వెళ్లారు. అందుకే తిడుతున్నాడు ఈడు గట్టిగా. అసలు ఆ నైట్ ఎలా ఉన్నిందంటే ఫుల్ మంచుకి దెబ్బకి జలుబు వచ్చేసినట్టు అయింది. ఆ ఎఫెక్ట్ ఉండాలని నాకు ఇప్పుడు కోల్డ్ వచ్చాక చేస్తున్నాయి వీడియోని. ఇప్పటికే ఈ వీడియోలో చాలా ఎక్కువైపోయింది. సరే మరి పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్.